రొట్టెలో కవర్ కోసం ఒక్క వీడియో చేస్తే ఎన్ని కామెంట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా అక్క రొట్టెలు ఎలా చేయాలో కూడా చూపించండి కొంచెం అని చెప్పేసి అడిగారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే జొన్న రొట్టెలు చూపిస్తున్నాను. జొన్న రొట్టెలైనా మొక్క రొట్టెలైనా ఏ రొట్టెలు ఓన్లీ చపాతి కాకుండా ఏ రొట్టెలు చేసినా ఇదే ప్రాసెస్లో పిండిలో కొంచెం అంటే మనకి ఇలా ముద్ద కట్టేటట్టుగా వేడి నీళ్ళు పోసుకొని ఇలా మెత్తగా అంటే మరీ సాఫ్ట్గా కాదు నేను చూపిస్తున్నా అంటే రొట్టెలు చేసుకోవడానికి వీలుగా చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగానే పిండి అయితే కలుపుకోవాలి. ఒక కవర్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రెండు వైపులా ఇట్లా కవర్ పెట్టుకొని మధ్యలో కొంచెంగా చిన్న చిన్న ఉండలుగా అంటే మీ ఫస్ట్ ప్రాక్టీస్ చేసే వాళ్ళైతే చిన్న చిన్నగానే ప్రాక్టీస్ చేయండి. ఇక నాకంటే ప్రాక్టీస్ కాబట్టి నేను కొంచెం పెద్ద సైజులో చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే కొంచెం తక్కువ పిండితోనే తక్కువ క్వాంటిటీతోనే ట్రై చేయండి. చిన్న చిన్న చేస్తూ ఉంటేనే పెద్ద సైజ్ చేయడానికి వస్తుంది. సో ఇంతేనండి, సింపుల్గా చేత్తో లాస్ట్ కార్నర్స్ అన్నీ ఈక్వల్గా ఒత్తుకొని ఇంకా పెనం పైన వేసుకొని కాల్చుకుంటే రొట్టె రెడీ. నాకు చెప్పడానికి ఈజీగానే ఉంది కానీ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందినే అండి. ట్రై చేయండి, ట్రై చేసే రానిది ఏది ఉండదు అదే కదా. సో మొత్తానికైతే రొట్టె అయితే రెడీ అయిపోయిన తర్వాత ఇలా సింపుల్గా పెనం పైన వేసుకొని కాల్చుకునేవే సింపుల్ ప్రాసెస్. ఒకసారి ట్రై చేయండి. మీకు ఇంకా అర్థం కాకపోతే నేనేం చేయలేను, ఇంతకంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నాకు రాదు. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసిన మీ అందరికీ.